వెల్కమ్ బ్యాక్ వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు పిక్చర్ మలయాళం సూపర్ హిట్ ఉల్లోరుకు. మనం చూస్తున్నాం గత 4-5 ఏళ్లుగా మలయాళం మూవీస్ మొత్తం పాన్ ఇండియన్ మూవీస్ అయ్యాయి థ్యాంక్స్ టు ఓటీటీ. బికాస్ మలయాళం మూవీస్ విత్ గ్రేట్ టెక్నికల్ టీమ్, గ్రేట్ యంగ్ డైరెక్టర్స్ ఒక వెరైటీ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ జానర్స్లో. అండ్ ఈ ఫిల్మ్స్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్రాస్ ద కంట్రీ. అయితే మనకు వేరే భాషలో సినిమా చూడాలంటే ముఖ్యంగా అది ఒక క్రైమ్ థ్రిల్లరో లేకపోతే యాక్షన్ మూవీయో కామెడీయో ఇలాంటి ఫిల్మ్స్ మనం చూస్తూ ఉంటాం, వి గెట్ ఎంగేజ్డ్. కానీ ఉల్లోరుకు అనేది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా ఇంతగా ఎంగేజ్ చేసి ఇంత పెద్ద హిట్ అయిందంటే డెఫినెట్గా దాని స్క్రిప్ట్, స్టార్ పర్ఫార్మెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ బ్రహ్మాండంగా ఉండాలి. అలా ఉన్నాయి అవి. ఈ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్. డైరెక్టర్ క్రిస్టో టామీ, ఆయనకి ఈ స్క్రిప్ట్కి గాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇన్ ద బెస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ కాంటెస్ట్లో. ఉల్లోరుకు అంటే అండర్ కరెంట్, అంటే అంత ప్రవాహం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే చాలా కన్స్ట్రెంట్స్లో తీశారు ఈ సినిమా. మెయిన్గా చాలా పాత్రలు ఉంటాయి కానీ 75% ఆఫ్ ద టైం కథ అంతా కూడా ఆర్ కెమెరా అంతా కూడా 2 పాత్రల చుట్టే తిరుగుతూ ఉంటుంది. అండ్ 70-80% ఆఫ్ ద టైం ఒక ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఈవెంట్స్ అన్నీ కూడా. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైం వర్షం పడుతూ ఉంటుంది. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లొకేషన్స్ లేవు, ఏదో కాస్ట్యూమ్ డ్రామానో లేకపోతే చాలా ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ ఇవన్నీ లేకుండా ఇద్దరు యాక్టర్స్ చుట్టే మెయిన్గా తిరుగుతూ ఒక ఇంట్లోనే తీసి ఈ సినిమాని ఇంత గ్రిప్పింగ్గా తీశారంటే అది మనం డెఫినెట్గా చూసి మెచ్చుకోవాల్సిందే. ఉల్లోరుకు అనేది చాలా సింపుల్ మూవీ, కానీ దాని ట్రీట్మెంట్ అండ్ దాని క్యారెక్టర్స్ డెప్త్, వాటి ఇన్నర్ స్ట్రగుల్ ఈ సినిమాని డిఫరెంట్గా చేస్తాయన్నమాట. సినిమా చాలా క్విక్గా మూవ్ అవుతుంది. స్టార్టింగ్లోనే హీరోయిన్ అంజు అనేది రాజీవ్ తోటి ప్రేమలో ఉన్నట్టుగా వితిన్ 2 minutes చూపిస్తారు. దెన్ నెక్స్ట్ ఫ్రేమ్ మూవ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఫ్రేమ్లో తను వేరే వాళ్ళతోటి వెడ్డింగ్ షూట్లో ఉంటుంది. అంటే మనకు వెంటనే అర్థమవుతుంది పేరెంట్స్ ప్రెషర్ మూలాన థామస్ కుట్టిని తను పెళ్లి చేసుకుంటుంది. థామస్ కుట్టికి ఫాదర్ ఉండడు, మదర్ ఉంటుంది, లీలమ్మ, ప్లేడ్ బై ఊర్వశి. ట్రెమండస్గా యాక్ట్ చేసింది తను. ఊర్వశి అంటే మనకు తెలుగు వాళ్ళు కూడా చాలా పరిచితమే. ఆమె గతంలో మన సూపర్ హీరోస్ లైక్ చిరంజీవి వాళ్ళతోటి చాలా సినిమాలు చేసింది. ఇందులో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తను. సో అక్కడి నుంచి పెళ్ళయ్యాక వెంటనే వితిన్ 2 to 3 months థామస్ కుట్టి జబ్బు పడతాడు అండ్ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందన్నమాట. అండ్ అల్టిమేట్లీ చనిపోతాడు అతను. చనిపోయాక ఫ్యూనరల్ అనేది వెంటనే జరగదు. బికాస్ కుంభవృష్టి అనమాట, మొత్తం ఎడతెరపి వాన పడుతూ ఉంటుంది. వీళ్ళు ఫ్యూనరల్ కండక్ట్ చేయలేరు. సో ఆ ఫ్యూనరల్ ఎలా చేయాలి అంటే ఇక వేరే అందరు నేబర్స్ వస్తారు, చుట్టాలు వస్తారు, దెన్ వాళ్ళు చర్చ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఇది ఇట్లా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఈ పోస్ట్పోన్ అయిన కాలంలో ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే మాట్లాడుకుంటారో మెయిన్గా అత్త కోడలు అంజు, పార్వతి తిరువత్తు అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ అలాగే ఊర్వశి ఇప్పుడే చెప్పాము, మనం అనుకున్నాం ఆమె వన్ ఆఫ్ హర్ కెరియర్ బెస్ట్ రోల్ చేసింది. ఇద్దరు పోటాపోటీ పడి నటించారు. సో వీళ్ళిద్దరూ డిఫరెంట్ జనరేషన్స్కి చెందిన వాళ్ళు ఉంటారు. సో ఆమె ఎక్స్పెక్టేషన్స్, ఆమె ఊర్వశి ఎవరైతే లీలమ్మ ఎవరైతే ఉంటారో తనకు తన ఫ్యామిలీ, దాని పరువు మర్యాద ఈ ప్రపంచంలో ఉంటుంది. అండ్ యంగర్ అంజు ఎవరైతే ఉంటారో ఆమె తన జీవితం నాశనం అయిపోయింది. బికాస్ పెళ్లి కాగానే భర్త చనిపోయాడు. అండ్ ఆమె అంతకుముందు ప్రేమలో ఉంటుంది. ఆమె ఆశయాలు డిఫరెంట్గా ఉంటాయి. సో డిఫరెంట్ టైం పీరియడ్స్, డిఫరెంట్ జనరేషన్ స్ట్రగుల్ని బాగా చూపించారు. సో ఈ 4-5 రోజుల్లో ఎలాగైతే మనిషిలో దాగున్న సీక్రెట్స్, అటు లీలమ్మలు దాచినవి, ఇటు అంజు దాచినవి, అవి సర్ఫేస్ అవుతే ఆ ఫ్యామిలీని ఏమవుతుంది, సొసైటీ నార్మ్స్లో ఉండి కొన్ని విషయాలు అంటే మింగుడు పడని విషయాలు తెలిసినా కానీ వీళ్ళు ఎలా నెగ్గుకొస్తారు. అండ్ అల్టిమేట్గా వాళ్ళ లోపల ఉన్న భావాలకి, దెన్ సొసైటీకి ఉన్న ప్రెషర్స్కి వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలనేది పిక్చర్. యాక్టర్స్ విషయానికి వస్తే ఇంతకుముందే చెప్పాము, వీళ్ళు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, పార్వతి అండ్ ఊర్వశి ఇన్ ద రెస్పెక్టివ్ రోల్స్, అత్తాకోడలుగా. అయితే ఇది చాలా డిఫికల్ట్ ప్రపోజిషన్ బికాస్ ఎమోషనల్ రోల్స్ అండ్ మోస్ట్లీ క్లోజప్ యాంగిల్సే ఉంటాయి. బికాస్ ఇంట్లోనే షూట్ అవుతూ ఉంది, ఫేస్ పైన కెమెరా ఉంటుంది. సో
ఆ ఫేషియల్ మజిల్స్ తోటి ఎమోట్ చేయడం, ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడము, అంటే ఆ బాధ, దుఃఖం, అంటే ఇద్దరిలో కూడా ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే చాలా మటుకు ఈ నెగటివ్ ఎమోషన్సే ఉంటాయి, సారోఫుల్ ఎమోషన్సే ఉంటాయి. వీటిని అట్లా పండించడం అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ ఇద్దరిలో ఇద్దరికి రావచ్చు బెస్ట్ నేషనల్ అవార్డ్స్. డెఫినెట్గా ఊర్వశికి అయితే వస్తుందని మనం అనుకుందాం. అండ్ కమింగ్ టు టెక్నీషియన్స్, ఇది క్రిస్టో సినిమా, ఎందుకంటే ఆయనే డైరెక్టర్, అతనే స్క్రిప్ట్ రాశాడు. క్రిస్టో ఇది వరకు కరీ అండ్ సైనాయి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. నెట్ఫ్లిక్స్లో అది చాలా పాపులర్ అయింది, అది చాలా సూపర్ హిట్ అయింది. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈజ్ జస్ట్ 36 years ఓల్డ్, బట్ ఇలాంటి ఫిల్మ్ని హ్యాండిల్ చేయగలిగాడు అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ మేజర్గా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఎడిటర్ గురించి. ఎడిటర్ కిరణ్ దాస్ ఒక అమేజింగ్ జాబ్ చేశారు. అంటే ఈ సినిమా లవర్స్కి లేకపోతే సినిమాలో ఎవరైనా ఎడిటర్ అయిదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. అది అంటే ద వే హీ హెస్ డన్ ద ఎడిటింగ్. కిరణ్ దాస్కి ఇంతకుముందే ఇష్క్ అనే సినిమాకి 2018లోనో ఇప్పుడు బెస్ట్ ఎడిటర్ అవార్డు కూడా వచ్చింది. ఎంత క్రిస్ప్ కట్స్ ఉంటాయంటే, అందుకనే ఇది సోషల్ డ్రామా అయినా కానీ మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ద సినిమా వెంటనే జంప్ అవుతుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే జస్ట్ 5 minutesలోనే ఈ ఎస్టాబ్లిషెస్ అంజు ఎవరితోటో ప్రేమలో ఉంది అనేది ఫస్ట్ 2 minutesలో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది వెంటనే కట్ చేసి నెక్స్ట్ ఫ్రేమ్ వచ్చేసి వెడ్డింగ్ షూట్ మీదకి తీసుకెళ్తాడు అనమాట. సో దెర్ ఈస్ నో టైమ్ ల్యాగ్. విత్ ఇన్ 5 minutes ప్రేమ, దెన్ ఆ ప్రేమ ఫెయిల్ అయిపోవడం, ఇంకోని పెళ్లి చేసుకోవడం అనేది చూపిస్తాడు. అండ్ ప్రతి షాట్లో కూడా డైలాగ్ కంటిన్యూగా కాకుండా మధ్యలోనే కట్ చేసేస్తారు ఇక్కడ. సో దాట్ ప్రేక్షకుడుకి అర్థమైపోతుంది అనమాట, అందులో లీనమైపోయి హీ ట్రావెల్స్ అలాంగ్ ద క్యారెక్టర్. సో అది చాలా క్లెవర్ ఎడిటింగ్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో టెక్నికల్గా కూడా ఈ సినిమా చాలా బాగుంది. మై రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ 4/5. యూ మస్ట్ వాచ్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ OTT. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సీ యూ సూన్.